ప్రతిధ్వనికి స్వాగతం. కొద్ది రోజులుగా వాతావరణం భయపెడుతోంది. నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ మే నెలల్లో మండే సూర్యుడి భగభగలు అందరికీ తెలిసిందే. అంతవరకు తెలిసిన విషయమైనా మరి ఆ ఎండల్ని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? వడగాల్పుల నుంచి ప్రాణాల్ని కాపాడేందుకు కావలసిన విపత్తు నిర్వహణ ప్రణాళికలు, తగిన ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయా? గడిచిన కొన్నేళ్ల గణాంకాలు చూస్తే హీట్ వేవ్ల దెబ్బకు సొమ్మసిల్లిపోతున్న ప్రాణాలు ఈ అవసరాన్ని మరింత నొక్కి చెప్తున్నాయి. మరి ఈ విషయంలో ఇకనైనా ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన మార్పులేంటి? ఇదేనేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు WG ప్రసన్న కుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, డాక్టర్ MV రావు గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్. ముందుగా ప్రసన్న కుమార్ గారు, వేసవిలో మండే ఎండల గురించి తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే వేసవి ఎండలు తెచ్చే వడగాలుల ఉపద్రవంపై పెట్టాల్సినంత దృష్టి పెడుతున్నామా? దృష్టి పెడుతున్నామని అనుకోవాలి. ఎందుకంటే ప్రతి జిల్లాకి కూడా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకున్నారు. ప్రతి జిల్లాలోనూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి డిపార్ట్మెంట్ దాంట్లో పార్టిసిపెంట్స్ గా ఉంటారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్, అట్లాగే స్కూల్స్, కాలేజెస్, ఇట్లా హెల్త్, ఈ లేడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, ఇట్లా వీళ్ళందరికీ కూడా సమాయత్తం కండి అని చెప్పి ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఆదేశాలు వెళ్తాయి. ప్రతి వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళ ఫైల్ మూవ్ చేయడం, వాళ్ళు ఏం యాక్టివిటీ చేయాలి అనేది వాళ్ళకి క్లియర్ గా రోల్స్ డిఫైన్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ రోల్స్ ప్రకారం మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళైతే ORS అవి రెడీ చేసుకోవడం, ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళైతే ఎక్కడెక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, ఎక్కడెక్కడ స్కూల్స్ లో పిల్లలు ఈ అంగన్వాడీస్ లో ఉంటున్నారు, వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలి, ఇట్లా ఎవరికి వాళ్ళు డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని మార్చి నెల ఇప్పుడు ఈ పార్టీ కల్లా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీ అవుతారు. కాబట్టి రెడీ అవుతున్నారు అని అనొచ్చు, కానీ సరిపోతుందా రెడీనెస్ అనేది? ఒక్కొక్క చోట రెడీనెస్ సరిపోయినంత ఉంటుంది, కొన్ని చోట్ల కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఆ కాంటెక్స్ట్ లోనే ఆపదా మిత్రాన్ని, కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఓకే, MV రావు గారు, నెత్తిన నిప్పుల కుంపటిని తలపించే వేసవి అధిక ఉష్ణోగ్రతలతో శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వాటి కారణంగా వెంటాడే ఆరోగ్య సమస్యలేంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, టాపిక్. అయితే క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మానవ శరీరం ఎప్పుడు కూడా ఒక స్థిరమైన ఉష్ణోగ్రతగా ఉంటుంది. దాదాపు 98.6 నుంచి 99 దాకా అది కొంచెం తేడాలతోనే ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే బయట టెంపరేచర్ ఉష్ణోగ్రత మన బాడీ కంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు ఈ శరీర ఉష్ణోగ్రతని బాడీ గ్రహించి ఆ ఉష్ణోగ్రత ఎక్కువ అవకాశం ఉంది. దాన్ని తగ్గించడం కోసం శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వేసవికాలం ప్రారంభ దశలో మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న చెమట ద్వారానే ఈ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. అంటే చెమట ఆవిరైనప్పుడు ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది. కాబట్టి చెమట ద్వారా మన బాడీ తన శరీరాన్ని తన ఉష్ణోగ్రత చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే దీనికి ఏమవుతుంది, చెమటకి రక్తం ఎక్కువ అవుతుంది. అంటే చెమటలో రక్తనాళాలు పెద్దగా వ్యాకులం చెందుతాయి. అలాగే లోపల అవయాలు, ఉదాహరణకు స్ప్లాంకినిక్ సర్క్యులేషన్ అంటాము, అంటే ఉదరంలో కానివ్వండి ఇతర అవయాలకి రక్తం తక్కువ అవుతుంది. అది నాడీ వేగం పెరుగుతుంది. కార్డియక్ అవుట్పుట్ అంటే గుండె నుంచి వచ్చే రక్తం కూడా పెరుగుతుంది. ఇలా అనేక రకాల కంప్యూటరీ చర్యల వల్ల మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా మన శరీరం ఒక నియంత్రణలో ఉంచుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ చెమట, అంటే మన చెమట ఎక్కువైనప్పుడు బాడీలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ అయిపోయి చెమట పూర్తిగా తగ్గిపోయి ఈ టెంపరేచర్ తగ్గించే ప్రక్రియ తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడే మనకు హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అంటుంటాం. అయితే ఈ ఎండాకాలం వచ్చే సమస్యలు ఒక స్పెక్ట్రమ్ లాగా ఉంటాయి. అంటే ముందు నీరసం, దాన్ని హీట్ ఎగ్జాస్షన్ అంటాం. కొంతమంది క్రాంప్స్, కండరాలు పట్టేయటం, కొంతమంది ఎండలో పోని కొంతమంది నీరసపడి కళ్ళు పడిపోతూ ఉంటారు, హీట్ సింకోపి అంటాం. ఆ తర్వాత హీట్ ఎగ్జాస్షన్ అంటే బాగా చెమట బట్టి ఒళ్ళు చల్లబడిపోయి నీరసం వచ్చేసి కొంతమంది తలనొప్పి, వాంతులు జరుగుతూ ఉంటాయి.
ఆ తర్వాత తీవ్రమైనది వడదెబ్బ. ఎక్కడైతే పూర్తిగా మన శరీరంలో నీరు తగ్గిపోయి చెమట ప్రక్రియ పూర్తి ఆగిపోయిన తర్వాత ఒళ్ళు బాగా వేడెక్కుతుంది. దాదాపు 105 డిగ్రీల సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ టెంపరేచర్ దాటిపోతుంది. అప్పుడు శరీరంలో అనేక మార్పులు, అంటే మన మాంసకృతులు, ఇతర చాలా సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా మెదడు, అదేవిధంగా రక్తం గడ్డగట్టే ప్రక్రియ, కిడ్నీస్ అన్ని దెబ్బతిని పేషెంట్స్ లేదా వ్యక్తులు మరణించే అవకాశం ఉంది. ఓకే, ప్రసన్న కుమార్ గారు, కేంద్ర ఆరోగ్య శాఖ గతేడాది గణాంకాలు చూస్తే వడగాలులతో 114 మంది చనిపోయారు, 41,000 మంది ఆసుపత్రి పాలయ్యారు. అనధికారికంగా అది ఇంకా ఎక్కువే. ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలి? అంటే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎదుర్కోవడంలో మన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నామా? ఇదివరకు మనకి 2014లో మొదటిసారిగా 2014-15లో మొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది హీట్ వేవ్ ద్వారా. తెలంగాణ ఆంధ్రాలోనే 1000 మంది తెలంగాణలోను, 1000 మంది ఆంధ్రాలోను చనిపోయారు. అదే సంవత్సరం అహ్మదాబాద్ లో కూడా జరిగింది. సో అహ్మదాబాద్ వాళ్ళు ఫస్ట్ అహ్మదాబాద్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అహ్మదాబాద్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఎఫెక్టివ్ గా పనిచేసింది అనే ఎక్స్పీరియన్స్ బేస్ మీద తెలంగాణ ఆంధ్రాలో కూడా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్స్, అట్లాగే కూలింగ్ యాక్షన్ ప్లాన్స్, ఈ 2 రకాల యాక్షన్ ప్లాన్స్ స్టేట్ గవర్నమెంట్స్ తయారు చేసుకున్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ కి అనుగుణంగానే ప్రతి జిల్లాకి కూడా జిల్లా వారీ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్, కూలింగ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు జిల్లా వారీ ఆ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్, కూలింగ్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసే దశలో ఉన్నారు. అయితే అధికార యంత్రాంగానికి ఉండే పరిమితులు ఎక్కడికక్కడ, అంటే హీట్ వేవ్ అనేది ఒక్క ప్రాంతంలో మాత్రమే ఉండదు, మొత్తం విస్తరించి ఉంటుంది. కాబట్టి ఎవరు హీట్ వేవ్ లోంచి మనని బయటికి తీసుకురావాలో, దాన్ని మన నుంచి మనం రక్షించాలో వాళ్ళు కూడా హీట్ వేవ్ ఇంపాక్ట్ లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడికక్కడ సమాజమే, ఆ ప్రాంతంలో ఉండే సమాజమే రెస్పాండ్ అయ్యేటట్టుగా కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమ్ ఉంది. దానికి అనుగుణంగా ఆపద మిత్రాలు అని చెప్పి వాలంటీర్స్ ని తయారు చేసి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ గ్రామానికి ఆ గ్రామానికి, ఏ వాడకి ఆ వాడకి కొంతమంది వాలంటీర్స్ ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు విపత్తుల్లోంచి బయటకి ఎట్లా రావాలి, ట్రైన్ అయిన వాళ్ళు, శిక్షణ పొందిన వాళ్ళని నియమిస్తున్నారు. వాళ్ళకి శిక్షణ ఇచ్చి 10 రోజుల శిక్షణ జరుగుతుంది. ఆ శిక్షణ తర్వాత వాళ్ళని నియమిస్తున్నారు. వాలంటీర్స్ గానే ఉంటారు. వాళ్ళు మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు ఈ హీట్ వేవ్, అట్లాంటి హీట్ వేవ్ ఒక పర్టికులర్ టైం, వేవ్ అంటేనే అది అల లాంటిది, అప్పుడప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు కొంతకాలం ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక రోజు 4-5 డిగ్రీల టెంపరేచర్ పెరిగితేనే దాన్ని హీట్ వేవ్ అంటాం. నిన్నటికి ఈ రోజుకి ఆ టెంపరేచర్ పెరిగింది, మామూలు సాధారణ టెంపరేచర్ కంటే 4-5 డిగ్రీల టెంపరేచర్ పెరిగితే మనం హీట్ వేవ్ అంటాం. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనరల్ గా ఏం చేస్తుందంటే జిల్లా యంత్రాంగం, ఐఎండి వాళ్ళ సహకారంతో ఎక్కడికక్కడ ఏ మండలానికి ఆ మండలానికి ఇప్పుడు ఆల్రెడీ మనకి టెంపరేచర్ ఎంత ఉంది అనేది తెలుసుకునే మాపకాలు ఉన్నాయి. దాని అలర్ట్ వస్తుంది. ఈ అలర్ట్ ఒక వాట్సాప్ సిస్టమ్ ద్వారా, వాళ్ళ గ్రూప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఐఎండి నుంచి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ చేరుతుంది. ఆ అలర్ట్ చేయగానే దానికి రెస్పాండ్ అవుతున్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. ఓకే, ఎంవి రావు గారు, ఎండకు నీరసంగా ఉంది, నలతగా ఉంది అనుకుంటాం, కానీ దాని తీవ్రత ఎంతో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో చాలా మందికి తెలియదు. దీనిపై ఎలాంటి అవగాహన అవసరం? ఇది చాలా వరకు నిజం. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఈ వడదెబ్బ ఎక్కువైన తర్వాతనే వచ్చి చాలామంది దారిలోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? అవగాహన లేకపోవటం. ప్రభుత్వం చాలా వరకు ఈ వేసవికాలం ప్రారంభంలోనే అనేక దినపత్రికలోను, టీవీలోను ప్రకటనలు ఇస్తుంది. కానీ మన ప్రజలు దాన్ని చాలా సీరియస్గా, చాలా తేలిగ్గా తీసుకుంటారు. మనకెందుకు వస్తుంది లేని. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వేసవి సెలవుల్లో బాగా బయట ఆడుకుంటారు. అలాగే వృద్ధులు బయటకు వెళ్తుంటారు. గర్భిణీ స్త్రీలు, బాగా ఒబీస్ ఉన్నవాళ్ళు, ఇతర ఆరోగ్య సమస్యలు అందరూ కూడా వీళ్ళ తొందరగా ఈ వేసవి సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే చాలామందికి కొంచెం నీరసం రాగానే, ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది తప్పని పరిస్థితుల్లో, ముఖ్యంగా శ్రామికులు, వ్యవసాయ కార్మికులు, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా ఫర్నేసులో పనిచేసేవాళ్ళు, వీళ్ళు తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, పోలీసులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు తప్పకుండా ఎండలో కూడా పనిచేస్తుంటారు.
ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ కూడా వారికి కొంచెం సిమ్టమ్స్ రాగానే దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఈ చాలా తేలిగ్గా ఉండే ముందు వచ్చే ఈటీ ఎగ్జాస్షన్ కానివ్వండి, హీట్ క్రాంప్స్ ఇవన్నీ ముదిరిపోయి వడదెబ్బ తగిలిపోయి చాలామంది చనిపోయే అవకాశం ఉంది. చాలామందికి ఏం చెప్పాలంటే కొంచెం ఎండలో పోగానే గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగుతూ ఉండాలి. మన వ్యక్తులకు అందరికీ కూడా ప్రజలకి యూరిన్ బాగా పచ్చగా హై కలర్ రాకుండా మామూలు రంగు వచ్చేంత వరకు నీరు తాగుతూనే ఉండాలి. కేవలం నీరు దానికి సరిపోదు, దానితో పాటు లవణాలు అంటే ముఖ్యంగా ఉప్పు, అదేవిధంగా కొంత పొటాషియం ఉండే పదరసాలు కానీ నిమ్మరసం కానీ తాగుతూ, లేదా ఉప్పు నిమ్మరసం కలిపిన ద్రావణం తాగుతూ ఉండాలి. లేదా ఓఆర్ఎస్ మనకి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అదేవిధంగా అన్ని మెడికల్ షాపుల్లో కూడా మనకి ఓఆర్ఎస్ లభ్యమవుతుంది. ఓఆర్ఎస్ తాగితే మంచిది. కొంచెం హెడేక్ వచ్చిన, తల కొంచెం తిరిగినట్టు ఉన్నా కానివ్వండి, క్రాంప్స్ అంటే కాళ్ళు పట్టేసి ఉంటున్నా కానివ్వండి, నొప్పులు వచ్చినా కానివ్వండి, టెంపరేచర్ పెరిగినా కానీ వెంటనే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఈలోపు మీరు తప్పకుండా ఈ ఇందాక చెప్పినట్టుగా ప్రాథమిక చికిత్స మీకు మీరే చేసుకుని ఉండాలి. ఏది దొరకకపోతే కొబ్బరి నీళ్ళు, మనకి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా కొబ్బరి నీళ్ళు బాగా లభ్యమవుతాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగితే అందులో అన్ని లవణాలు ఉంటాయి. సో అది కూడా తాగితే మంచిది. అది కాకుండా మనకి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ 108 108 దానికి వెంటనే ఫోన్ చేసి వెంటనే వైద్య సలహా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వడదెబ్బ అనేది కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు తీసేస్తుంది. ఆ సమయం చాలా విలువైంది కాబట్టి సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే మనం అంబులెన్స్ పిలుచుకోవటం లేకపోతే డాక్టర్ దగ్గరికి పోవటం చేస్తూ ఉండాలి. ఈలోపు నేను చెప్పిన ద్రావణం తీసుకుంటూ ఉండాలి. ప్రసన్న కుమార్ గారు, ప్రజల్లో ఉష్ణోగ్రతల పరిస్థితులపై అవగాహనకు కేంద్రం 2019లో ఐఎండీ స్థానిక ఆరోగ్య కేంద్రాల సహకారంతో ప్రారంభించిన ఉష్ణోగ్రతలు ప్రణాళిక ముఖ్యాంశాలేంటి? అసలు దాని అమలు ఎలా ఉంది? ఈ ప్రణాళిక ప్రకారం ప్రతి ఆరోగ్య కేంద్రం వాళ్ళు ఈ యుఆర్ఎస్ దగ్గర పెట్టుకోవాలి. అట్లాగే వచ్చిన ఎవరు వడదెబ్బ తగిలి వచ్చారో వాళ్ళకి వెంటనే చికిత్స ఇవ్వడానికి వీలుగా ఎండాకాలం రెడీ అయి ఉండాలి. అట్లాగే టెంపరేచర్ లో మార్పులు, సడన్ మార్పులు కానీ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ కాలం ఉండడం కానీ ఇది జరుగుతున్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి అంటే బేసికలీ ఎండలో ఎవరు ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎండలో పని చేసేవాళ్ళు మనకి రోడ్డు పని చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ స్ట్రెన్యూస్ వర్క్ ఎండలో చేసేవాళ్ళు ఉంటారు. అట్లాగే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో పని చేసే వాళ్ళు కూడా ఎండలో పనిచేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 దాకా పనికి విరామం ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే ఏ ప్రాంతంలో అయితే ఎండ వేడి సడన్ గా పెరిగిందని తెలుస్తుందో ఆ ప్రాంతం వాళ్ళ అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు టెంపరేచర్ ఐఎండి నుంచి సంకేతాలు తీసుకుని దానికి అనుగుణంగా హెల్త్ సిస్టమ్ రెడీ అయి ఉండాలి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, అంటే క్రష్కి వెళ్ళే లాంటి పిల్లలు, ఇంకా వయసు పిల్లలు, అలాగే ఆడుకునే పిల్లలు, బయట ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఎండాకాలం ఈ సెలవులు ఇవ్వడంతో, కానీ ఇంకా స్కూల్కి వెళ్ళని పిల్లలు బయట ఎండలో డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది అన్నిటికంటే పెద్ద నష్టం ఈ ఎండాకాలంలో మనం అనుభవించినట్టు చేస్తుంది. కాబట్టి ఈ నష్టం నుంచి మనం కాపాడుకోవాలంటే నీడబట్టున ఉండాలి. ఎండ టైంలో నీడబట్టున ఉండాలి. ఇవి అంటే ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి చెమటలు విపరీతంగా వచ్చేసి, అంటే చెమటలు వచ్చినప్పుడు సోడియము, పొటాషియము, మెగ్నీషియం ఇవి 3 కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ సోడియము, పొటాషియము తగు పాళ్లలో ఉండేట్టుగా ఓఆర్ఎస్ ఇస్తారు. మంచినీళ్ళు మాత్రమే ఇస్తే సరిపోదు, మంచినీళ్ళతో పాటు ఈ సాల్ట్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఉప్పు మన చెమట రూపంలో ఉప్పు అంతా వెళ్ళిపోతుంది. ఉప్పు వెళ్ళిపోయినప్పుడు మన కూలింగ్ సిస్టమ్ బాడీలో అది తగ్గిపోయి అట్లాగే మతి మార్పు, ఆ పర్టికులర్ టైంలో ఏం అర్థం కాకపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటారు. అందుకని డ్రింకింగ్ వాటర్ తో పాటు ఈ ఓఆర్ఎస్ కూడా అరేంజ్ చేసేటట్టుగా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తానికి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, రూరల్ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ వీళ్ళందరినీ సమాయత్తం చేస్తారనమాట. ఓకే, ఎంవీరావు గారు, ఎక్కువగా ఇప్పుడు ప్రసన్న కుమార్ చెప్పినట్టుగా ఎక్కువగా ఎండలు వడగాళ్ళ బారిన పడేది చిరు వ్యాపారులు, శ్రమజీవులు, బయట పనులు చేసుకునేవారే. ఆరోగ్యం విషయంలో వారికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వారు చెప్పినట్టుగా, అంటే ప్రసన్న కుమార్ చెప్పినట్టుగా
వీరు ఉదయాన్నే పని మొదలెట్టాలి. అంటే ఎండకు ఎక్కువ కంటే ముందే, అంటే ఎండాకాలం మనకి పగలు ఎక్కువగా ఉంటుంది, దాదాపు 13 గంటలకు మనకు పగల టైం ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ఎండ లేనప్పుడే పనులు మొదలుపెట్టుకుని పనులు పూర్తి చేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో ఎండలో పనిచేసినట్టయితే గంటకు 10 నిమిషాలు నీళ్ళలోకి వచ్చేట్టు చూసుకోవాలి. గంటకి కనీసం ఒక గ్లాస్, ఒక 250 ml వాటర్ తాగుతూ ఉండాలి. దాంతోపాటుగా సరిగా లవణాలు ఉండేట్టుగా మధ్య మధ్య ఓఆర్ఎస్ కానివ్వండి, పదరసాలు కానివ్వండి, లేకపోతే మజ్జిగ ఉప్పుతో నిమ్మకాయతో తాగుతూ ఉంటే సరైన పొటాషియం సోడియం అందుతూ ఉంటుంది. కేవలం వాటరే తాగుతూ ఉంటే ఈ సోడియం పొటాషియం తగ్గిపోయి క్రాంప్స్ రావటం, అదేవిధంగా హైపోనెట్రీమియా అంటే బాగా సోడియం తగ్గిపోయి ఒక్కొక్కసారి మతిమరుపు రావటం, కన్ఫ్యూజన్ రావటం, ఫిట్స్ రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా నీటితో పాటు కొన్ని లవణాలు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా లేత రంగు దుస్తులు వేసుకోవాలి. బాగా ముదురు రంగుల దుస్తులు వేసుకుంటే ఏమవుతుందంటే బాగా హీట్ బయటికి డిసిపేట్ కాదు. కాబట్టి లేత రంగుల దుస్తులు అది లూజ్గా ఉండాలి. తలకు ఆచ్ఛాదన ఉండాలి. టోపీ కానివ్వండి, తువ్వాలు కానివ్వండి కప్పుకుంటే మంచిది. అదే కానీ దుస్తులు ఇప్పుడు నూలు దుస్తులే వాడాలి, కాటన్ దుస్తులే వాడాలి. టెర్లీను, పాలియస్టరు, నూలు దుస్తులు అస్సలు వాడకూడదు. అదేవిధంగా ఏమాత్రం ఇందాక సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే నీడపట్టు తీసుకెళ్ళాలి. ఫ్యాన్ ఆన్ చేయాలి, వీరుంటే ఎయిర్ కండిషన్లో పెట్టాలి. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానివ్వండి దగ్గర వైద్యంగా సంపాదించాలి. అదే కాకుండా చాలామంది ఈ ఎండాకాలం ఏం చేస్తుంటారంటే చల్లగా ఉంటుందని కొంత కూల్ డ్రింక్స్ ఇస్తుంటారు. అందులో సోడా ఉంటుంది, షుగర్ ఉంటుంది తప్ప అందులో లవణాలు ఏమి ఉండవు. కాబట్టి ప్రమాదకరం. అలా తాగినప్పుడు యూరిన్ ఎక్కువ పోతుంది, డయాలసిస్. దానివల్ల ఈ సన్ స్ట్రోకు లేదా ఎండాకాలం వచ్చే సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి అటువంటి వాటి మీద ఆధారపడకూడదు. అదే కొంతమంది ఏంటంటే ఆల్కహాల్, బీర్ చల్లగా ఉంటుంది, బీర్ వల్ల కూడా వడదెబ్బ తగలదని తాగుతూ ఉంటారు కొంతమంది, తెలియకుండా, అవగాహన లేకుండా. సో అది కూడా ప్రమాదం. అది కాకుండా ఈ చిరు వ్యాపారులు ముఖ్యంగా ఫుట్పాత్ మీద పనిచేసే వాళ్ళు కూడా తప్పకుండా వారు ఏదైనా చిన్న ఆచ్ఛాదన వారి షాప్ మీద ఏర్పాటు చేసుకుని ఉండాలి. చాలామంది రేకులు, ప్లాస్టిక్ పెడుతూ ఉంటారు, వాటి ప్రమాదం. అది కాకుండా ఏదైనా ఆకులతో కానివ్వండి, లేకపోతే కార్డ్బోర్డ్ అని ఉంటే ఆ ఎండ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 11-12 ప్రాంతం నుంచి 4 గంటల వరకు అవసరమైతే, అవకాశం ఉంటే అప్పుడు పనిచేయడం మానివేయాలి. మధ్య మధ్య తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. చెప్పినట్టుగా డీహైడ్రేషన్ లోను కాకుండా, అంటే డీహైడ్రేషన్ లోను కూడా ఉండాలంటే ఒకటే గుర్తు ఏంటంటే మీకు మూత్రం యూరిన్ ఫ్రీగా వస్తూ ఉండాలి, మూత్రం రంగు ముదురుగా ఉండకూడదు. అలా రాకుండా మీరు తగినట్టుగా నీరు ఇతర ద్రవాలు తీసుకుంటే మిమ్మల్ని మీరు ఈ వడదెబ్బ నుంచి చాలా వరకు రక్షించుకోగలరు. ఏమాత్రం జ్వరం వచ్చినా లేదా తలనొప్పి వచ్చినా, చికాకు పట్టుచుట్టినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించి అది వడదెబ్బ కావాలని అనుమానించి వెంటనే వైద్యం తీసుకోవాలి. ఓకే, ప్రసన్న కుమార్ గారు, సూర్యుడికి ఎదురెళ్ళైతే ఎండలనైతే ఎవరు అడ్డుకోలేం, కాకపోతే వేసవి తీవ్రతల నుంచి తప్పించుకోలేమా? అందుకోసం ఏం చేయాలి, అది ఎవరు చేయాలి? ఇప్పుడు న్యాచురల్ గొడుగు, సహజంగా ఉండే గొడుగే మనకి చెట్టు అన్నమాట. ఊరంతా చెట్లు ఉంటే, రోడ్లో ఎటువైపు చూసినా మనకి చెట్లు ఉంటే, మనకి న్యాచురల్ గా రోడ్డు మీద అంతా ఊరంతా మనకి గొడుగు పట్టినట్టే ఉంటుంది. ఇది అట్లాగే మన ఇంటి మీద కలర్, వైట్ కలర్ సిమెంట్ కూలింగ్, బిల్డింగ్ వేడి కాకుండా ఏ వైపు అయితే ఎండకి మనం ఫేస్ చేస్తుంటుందో ఆ ఫేస్ చేస్తున్న వైపు వైట్ కలర్ సున్నం కానీ లేకపోతే దానికి కూలింగ్ సపరేట్ గా కూలింగ్ మెటీరియల్ దొరుకుతుంది. ఆ మెటీరియల్ కానీ వేస్తే కనుక బిల్డింగ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి టోపీ పెట్టుకోవడం, తలపాగా పెట్టుకోవడం, లేకపోతే తల మీద బట్ట వేసుకోవడం, లేకపోతే గొడుగు పట్టుకోవడం, ఇవన్నీ చేస్తుంటాం. అంతేకాకుండా ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నట్టే పక్క వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. పక్క వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా, ఎవరైనా కింద పడిపోతున్నారా, ఎవరికైనా తలకాయ నొప్పి ఉందా, ఎవరైనా కన్ఫ్యూజన్ లో ఉన్నారా, ఎవరికైనా చెమటలు పడుతున్నా, ఎవరికైనా ఎండ సడన్ గా వేడిపోయిందా, శరీరం టెంపరేచర్ పెరిగిపోయిందా, ఇవన్నీ మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అంటే సమాజం సమస్య ఇది, వ్యక్తుల సమస్య కాదు. సమాజం తన తన సమూహంలో ఉండే వ్యక్తులందరి సమస్య అనుకున్నప్పుడు సమాజం దానికి రెస్పాండ్ అవుతుంది. అందుకే ఎక్కడికక్కడ చలివేంద్రాలు పెట్టాలి, నీళ్లు సప్లై చేయాలి, మజ్జిగ సప్లై చేయాలి. మనకి తోచింది మనం తాగడమే కాదు, పక్కన వాళ్ళకి కూడా సప్లై చేయాల్సి ఉంటుంది. అట్లా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్దేశించాయి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దేశించింది. డిస్ట్రిక్ట్ ఈ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కూడా ఏ ప్రభుత్వ ఆఫీస్ అయినా సరే, ఆ కార్యాలయం అయినా సరే, అలాగే ఏ బిజినెస్ ప్లేస్ అయినా సరే,
ఎవరైనా ఎప్పుడైనా సరే మంచినీళ్లు తాగడానికి ఇబ్బంది పడకుండా, మంచినీళ్లు లేవు అనే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ మనం ఏర్పాటు చేయాలి. ఇది ఓకే. మన సమాజం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఓకే. అప్పుడు మనం ఈ ఎండ నుంచి అందరం కూడా తప్పించుకోగలుగుతాం. ఎండ ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో మనం ఇరుక్కోకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే. ఎంవి రావు గారు, రానున్న మండే 3 నెలలు ఆరోగ్యాలు చల్లగా ఉండాలంటే ఆహారం నుంచి డైలీ రొటీన్ వరకు ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఇది ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ దురదృష్టం కొద్ది చాలామంది మన దేశంలో కొన్ని వేల మంది ఎండాకాలం వడదెబ్బతో చనిపోతూ ఉంటారు. అయితే దీనికి జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు ఈ మరణాలన్నీ వేసవిలో వచ్చే జబ్బులను నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు ఆహారంలో మనం లవణాలు ఎక్కువగా ఉండే, అది ద్రవ పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అయితే అదేవిధంగా వాటర్ తాగి ఇందులో చెప్తున్నాం, కానీ శుభ్రమైన వాటర్, సురక్షితమైన నీరు తాగుతూ ఉండాలి. ఎందుకంటే మనం చూస్తే ఎండాకాలం నీటి ద్వారా వచ్చే జబ్బులు చాలా ఎక్కువ చూస్తుంటాం. నీటి కొరత వల్ల, పరిశుభ్ర నీరు అందకపోవడం వల్ల చాలామంది గ్రామ ప్రజల్లో డయేరియా, అదేవిధంగా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అంటే జాండీస్ రావడం, కొంత టైఫాయిడ్ రావడం చూస్తూ ఉంటాం. ఇటువంటి జబ్బులు రాకుండా అంటే మనం పరిశుభ్రమైన వాటర్ వారికి అందేలా చూడాలి. అది కాకుండా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి స్వంత వైద్యం చేసుకోకూడదు. ముఖ్యంగా చాలామంది జ్వరం రాగానే వడదెబ్బలో ముఖ్యంగా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. అది మామూలు జ్వరం అనుకుని చాలామంది పారాసిటమాల్ బిళ్ళ వాడుతూ ఉంటారు. కొంతమంది పెయిన్ కిల్లర్స్, ఐబుప్రోఫెన్ లాంటివి వాడుతుంటారు. అవి ప్రమాదం. ఎందుకంటే వడదెబ్బలో బాడీలో ఉండే టెంపరేచర్, అంటే మన హైపోథాలమస్ అనేది బాడీ టెంపరేచర్ని ఎక్కువలో అది స్థిరంగా ఉంచుతుంది. అంటే 98.6 ఉండే టెంపరేచర్ని అది 104కు 105 తీసుకులా ఉంచుతుంది. అటువంటప్పుడు మీకు పారాసిటమాల్ కానివ్వండి, ఇతర పెయిన్ కిల్లర్స్ పనిచేయవు, ఒక విధంగా ప్రమాదకరం కూడా. సో సొంత వైద్యం చేసుకోకూడదు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా సోకాల్డ్ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్ తాగటం ఉపయోగం లేదు. అవి మానివేయాలి, దానివల్ల నష్టం జరుగుతుంది. ఆల్కహాల్ సేవించకూడదు. ముఖ్యంగా ఇతర జబ్బులు ఉన్నవాళ్ళు, సాధారణ బీపీ ఉన్నవాళ్ళు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు. ఆ మందుల వల్ల కూడా వాళ్ళ బీపీ తగ్గుతుంది. ఎండాకాలం బీపీ ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండలకు వెళ్ళినప్పుడు రక్తనాళాలు డైలేట్ అవుతాయి, వ్యాకులం చెందుతాయి. కాబట్టి బీపీ తగ్గిపోయి వాళ్ళు సింకోపి అంటే కదిరి పడిపోయే అవకాశం ఉంది. ఓకే. కాబట్టి వాళ్ళు డోస్ సరి చేసుకోవాలి. వాళ్ళు వాడే మందులు డైరెటిక్స్ ఉంటాయి, అంటే సోడియం తగ్గించే మందులు ఉంటాయి, కాబట్టి వాటి డోస్ సరి చేసుకోవాలి. అదే కొంతమంది సైకియాట్రీ మందులు, వణుకుడు వ్యాధి అంటే పార్కిన్సన్స్ వ్యాధి కూడా మందులు వాడుతూ ఉంటారు. కొంతమంది ఇతర మందులు వాడటం వల్ల కూడా, బీటా బ్లాక్స్ వాడటం వల్ల కూడా చెమట ప్రక్రియ తగ్గిపోయి వాళ్ళకి తొందరగా ఈ వడదెబ్బ తెలియ అవకాశం ఉంది. పిల్లలకు కూడా కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఎండలో ఎక్కువ ఆడుకోవడం ఈ వడదెబ్బ తగ్గుతుంది, కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎండాకాలం వడదెబ్బ కావాలి, డీహైడ్రేషన్ లేకుండా పోవాలి. ఇందాక చెప్పినట్టు లూజ్ బట్టలు వేసుకోవాలి, నీడపట్నం ఉండాలి, ఎక్కువ శ్రమ పడకుండా ముఖ్యంగా 12 గంటల నుంచి 4 గంటల లోపు ఇంటి పట్నం ఉంటే మంచిది. ఓకే, రైట్ అండి. ధన్యవాదాలండి ఎంవి రావు గారు, ప్రసన్న కుమార్ గారు. ఇది వాటి ప్రతిధ్వని.